హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మరి క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. మరి ఇప్పుడే కదా నేను కలుసుకుంటూ ఉండదు కదా, దేవుని గురించి కొన్ని విషయాలు మనము మరి తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చాను. మరి అందరూ కూడా దేవుని మాటలు వినాలని దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. చిన్న ఒక వర్షనం పాడి మరి వాక్యం చెప్పుకుందాం. నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నా మార్గము నీ మార్గము నీకు తెలియను. నా మార్గము నీ మార్గము నాకు తెలియను. నీ మార్గము నా మార్గము నీకు తెలియను. నీవే నా ప్రేమవై ఉంటివి. నా ప్రేమవై ఉంటివి. నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, నా డియర్ ఫ్రెండ్స్, మీ మార్గము నా మార్గము, నీ ఆలోచనలు నా ఆలోచనలు, నీ తలంపులు నా తలంపులు, మన గురించి ఎవ్రీథింగ్ దేవునికి తెలుస్తుంది. నా గురించి నీకు తెలియకపోవచ్చు, నీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నా అనుభవాలు, నా జీవిత అనుభవాలు కూడా మీకు కొన్ని తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నా. మరి ఇక్కడ దేవుని వాక్యం ముందు చెప్తున్నా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు రాసిన కీర్తనలు ఒకటి లాస్ట్ 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నారు. ఎందుకు దేవుడు నీతిమంతుల మార్గము నాకు తెలియను అంటున్నాడంటే, వాళ్ళకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చి, నీతిమంతులు అంటే వాళ్ళు ఒకరికి హాని చేయరండి. వాళ్ళు నువ్వైనా సరే నేనైనా సరే, నీతిమంతులు ఒకరికి హాని చేయాలనుకోరు, ఒకరికి కీడు చేయాలనుకోరు, ఒకరిది ఆశించరు, ఒకరిది కావాలనుకోరండి. ఈ నీతిమంతుల లక్షణం. నువ్వు కావచ్చు, నేను కావచ్చు. వీళ్ళ మార్గము దేవునికి తెలుస్తుంది. వాళ్ళని కాస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎవరైనా హాని చేయాలనుకున్నా, వాళ్ళకి ఇబ్బంది కలిగించాలనుకున్నా, నష్టం కలిగించాలనుకున్నా, మరి ఏం చేయాలనుకున్నా దేవుడు వాళ్ళ పట్ల మెండుగా ఉంటాడండి. నువ్వైనా సరే నేనైనా సరే. ఎందుకు ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నానంటే, అందుకే నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోతున్నా లేపుతూ ఉంటాడంటే, వాళ్ళు పడిపోరు, కానీ అనేక రకాలుగా పరిస్థితుల వల్ల పడిపోయినప్పటికీ లేపుతూ ఉంటాడు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే, నీతిమంతులు ఎప్పుడు ఒకరికి హాని చేయాలనుకోరండి. నువ్వైనా సరే నేనైనా సరే. ఒకరిది నాకు కావాలనుకోరు, ఒకరిది ఆశించరు, ఒకరికి చెడు చేయాలి, ఒకరికి చెడుగా మాట్లాడాలి, కీడు చేయాలి అని ఆలోచన చేయరు. వీళ్ళని నీతిమంతులు అంటారు. నీతిమంతులు అంటే దేవునికి ఇష్టం, నువ్వైనా సరే నేనైనా సరే. మరి దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటున్నారు. ఈ దుష్టుల మార్గము ఎలా ఉంటుందంటే, ఒకరు మంచిగా వెళ్తుంటే చూడలేరు,
ఒకరు బాగా ఉంటే చూడలేదు. వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఆస్తులు పాస్తులు ఉంటే ఏం చేయడానికైనా ఆలోచన చేయరు. వాళ్ళని ఏం చేయడానికైనా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన మనుషులు నువ్వైనా సరే, నేనైనా సరే, ఇది దేవుడు చూడను అంటున్నాడు. ఒకవేళ ఇలాంటి చెడు స్వభావంతో ప్రార్థన చేసినా కూడా వినను అంటున్నాడండి దేవుడు. బాగా చదవండి. దావీదు రాసిన కీర్తనలు 1:6లో ఏమంటారు? నీతిమంతుల మార్గం నాకు తెలుసును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అంటే అక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళ ప్రార్థనలు నేను వినొచ్చేమో కానీ, తెలుస్తాయేమో కానీ నాకు తెలియదు అంటున్నాడు ఆయన ప్రభు, పరిశుద్ధుడు ఆయన. మనం సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నామనే విషయాన్ని మనము ఎంతో భయంతో వణుకుతో మనం ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ లోకంలో ఒక ముఖ్యమంత్రి అనుకో, ఒక కలెక్టర్ అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అబద్ధం చెప్పకూడదని నిజమే మాట్లాడాలని ఎంతో భయపడతాం. ఒక మనిషికి భయపడే అంత వినయ విధేయత కలుగుతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, మన హృదయంలో ఏం ఆలోచన ఉందో ఎవ్రీథింగ్ దేవునికి తెలుసండి. నువ్వైనా నేనైనా. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ నీతిమంతుల మార్గము దేవుడు కాస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎవరైనా హాని చేసినా దేవుడు తట్టుకోలేడు. వాళ్ళకి ఏమైనా నష్టం కలిగించినా దేవుడు తట్టుకోలేడు. నువ్వైనా సరే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించినా, ఏమైనా చేసినా దేవుడు చూస్తాడు. ఓర్పు సహనం కలిగి తర్వాత దాని ఫలితం చాలా ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఒకసారి తప్పు చేసినా నువ్వైనా సరే, రెండోసారి చేసినా సరే, మూడోసారి అయినా సరే, చేసిన తర్వాత ఒప్పుకొని పశ్చాత్తాపడి మరీ చేయకుండా జీవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి మిస్టేక్స్ చేయకూడదని. అది దేవుని లక్షణం అండి. అందుకే దేవుడు ఎంతో మనుషులు ప్రేమించారు. నీతిమంతులు ఎవరూ కారు. కానీ ఆ దేవుని మార్గం అనుసరిస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా చూస్తున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా మనసులో ఏం ఆలోచిస్తుంది, నేను నాలో కరెక్ట్గా ఆలోచిస్తున్నానా లేదా, నేను వెళ్తున్నానా లేదా అని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు నువ్వైనా నేనైనా కరెక్ట్గా నిలబడతాము. దేవుని దగ్గర మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎట్లా ఉండాలి, జీవించాలనే విషయాన్ని మనం గమనిస్తాం. అదే వచనమే దావీదు రాసిన కీర్తన 4లో ఉంటుంది. దుష్టులు గాలి చెదగొట్టు పొట్టు వలె వెళ్ళిపోతారు అంటున్నాడు. నువ్వైనా సరే, నేనైనా సరే, ఆ దుష్ట స్వభావం కలిగిన మనుషులు గాలి చెదగొట్టిన పొట్టు ఎక్కడ పై పడుతుందో తెలియదండి. నువ్వైనా సరే, నేనైనా సరే, ఆ పొట్టుని ఎత్తుక్కోలేరు. ఎక్కడ అగాధంలో పడిపోతుందో, ఎక్కడ పడి కాలిపోతుందో, ఎక్కడ ఏమవుతుందో తెలియదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది నా మాట కాదండి, దేవుని మాట. కాబట్టి మనము మంచి స్వభావం కలిగి జీవించాలని దేవుడు చాలా కోరుకుంటున్నాడు. అందుకే మనలో ఉంటున్న ఆత్మ, ఇది దేవుడిచ్చిన ఊపిరిని మనం కలిగి జీవిస్తున్నాం, నువ్వు నేను. మరి ఈ ఆత్మని దేవుని ఆత్మతో కలిసినప్పుడు మనం పరలోకంలో ప్రభుత్వ ఆనందంగా జీవిస్తాం. ఈ ఆత్మను తీసుకెళ్ళి దుష్ట స్వభావాన్ని కలిగించినప్పుడు నరకంలో పడి కాలి బూడిదైతూ ఉంటే అది తట్టుకోలేని పరిస్థితి. అందుకే ఆత్మ విలువైంది. ఆ విలువైన ఆత్మని నువ్వు నేను కాపాడుకోవాలంటే మనము మంచి మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మనలో ఉంటున్న డీఫాల్ట్స్ నువ్వైనా నేనైనా తీసేసుకొని దేవునితో ఒప్పుకొని వెళుతూ ఉంటున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. అందుకే మన ఫలితము చేసినది అనుభవించడం తప్పుదు అంటున్నాడు దేవుడు. అది అనుభవించాలి, మరి మనం మార్చుకోవాలి అంటున్నాడు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను హిందూ కుటుంబంలో పుట్టినదానండి. ప్రభు అంటే నాకు తెలియదు, సేవ అంటే నాకు తెలియదు, సువార్త అంటే ఏం తెలియదు. నాకు లెక్కలేని సార్లు ప్రభు కళలో పిలిచినన్ని అనేక రకాలుగా వాక్యం ద్వారానే నన్ను పిలుపు కూడా నా పిలిచినప్పుడు సేవ అన్నప్పుడు నేను నవ్వుకునే నేను చేయనని లెక్కలేని సార్లు దేవుని అవాయిడ్ చేశాను. కానీ దేవుని పిలుపుకు లోబడి ఆయన స్వార్థ చేయడానికి నేను ముందుకెళ్ళాను. కానీ నాకు ఇప్పటికీ చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేస్తూ వచ్చిన. నాకు దేవుడు పిలుచుకున్న పిలుపే చేయాలని ఒక ఉద్దేశం తప్ప ఎవరితో కలవకుండా ఉండాలి, ఎవరికంటే ముందుకు ఎక్కువ వెళ్ళాలి, అది ఇది నాకు లేదండి. దేవుడు నన్ను పిలుచుకున్న పిలుపు ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలనే ఒక ఉద్దేశమే నాలో ఉండేది, ఇంకా వేరేది లేదు. అందుకే నేను ఒక ప్రత్యేకంగా ఎందుకు వెళ్తున్నానంటే దేవుని ఇష్టాలు నేను చేయాలి అనేది నా ఉద్దేశం. ఇలా వెళ్తూ ఉంటున్నప్పుడు అనేక సార్లు
ఆత్మీయులైతే నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటికీ 100 టైమ్స్ నాకు చేతుబడి చేస్తూ వస్తున్నారండి. 100 టైమ్స్ అయిందని చెప్పాడు ఈరోజు దేవుడు. 2 డేస్ నుంచి చాలా హెడ్‌ఏక్‌గా ఉంది. వైట్ హెయిర్ ఎందుకు వస్తున్నాయో తెలీదు. నేను ఏమి వాడను, అట్లాంటివి ఏమి ఉండను. నా హెయిర్ చాలా బాగుంటాయి, బ్లాక్‌గా ఉంటాయి. నేను ఏమి వాడొద్దన్నాడు ప్రభు. ఎందుకు ప్రభు ఈ వైట్ హెయిర్ ఇలా వస్తున్నాయంటే, తలకి 100 టైమ్స్ నాకు చేతుబడి చేశారని దేవుడే స్పష్టంగా తెలియపరిచాడు. నేను ఇప్పటికి కూడా ప్రేమతో మీ పైన కోపము, ద్వేషం, అసూయ, నష్టపోవాలని కూడా నేను కోరుకోవట్లేదు. ఇప్పటికైనా మీరు మారి పశ్చాత్తాపడి దేవునితో మంచిగా వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను దేవుని చేతిలో ఉంటున్నాను. నేను చనిపోవడానికి ఏ రోజు భయపడను. ఎందుకంటే నాలో ఉన్నది నా ప్రభు ఆత్మ. ఆయనతో లింకే బ్రతుకుతున్నా నేను. నాకు భయం లేదు. కాబట్టి ఈ విషయాలని నేను మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన సంగమా, డియర్ ఫ్రెండ్స్, అలాంటి చెడు స్వభావం ఉంటే ఇప్పటికే తొలగించుకొని ఈ రోజైనా పశ్చాత్తాపడి అలాంటివి చేయకుండా మానితే బాగుంటుంది. నా ఆస్తులు అంతస్తులు మీకు ఎవరికి రావు. ఎన్ని రోజులు బ్రతుకుతావు నువ్వు? నాకు చేతుబడి చేసి నేను చనిపోతే నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావు? పోనీ ఇక్కడే ఉంటావు, ఉండవు కదా. నా విజన్ నువ్వు చెయ్యి, నేనే పిలుస్తా. నన్ను పిలుచుకున్న పిలుపు చేస్తావా? సువార్త చేసే వాళ్ళు లేరు. అనేక మంది ఆత్మలు నశించి నరకానికి పోతున్నాయి. మరి సువార్త సేవ చేయాలనుకుంటే, దేవునికి లోబడి చేయాలనుకుంటే ఆయన అనేక రకాలుగా నడిపిస్తారు. నా పిలుపు కావాలని చాలామంది అడుగుతున్నారు. నా పిలుపే నాకు తెలియకుండా ఆయన పని చేస్తూ ఉన్నాను. తల్లి గర్భం నుంచి రూపించుక ఏర్పాటు చేసుకున్న దేవుడి పిలుపు ఇది. మరి అలాంటి స్వభావాలు మనకి అవసరం లేదు. బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి, చాలా విజన్స్ ఉన్నాయి. దేవుడు ఏది కావాలన్నా మన కెపాసిటీ, మన జ్ఞానము, నీకు నాకు మనం ఏం చేయగలమో దేవునికి తెలుసు. అది దేవుడు. దేవుడు నన్ను చెప్పులు కుట్టుకొని బతుకు అన్నాడు అనుకో, నేను హ్యాపీగా బ్రతుకుతానండి. ఒకటే చెప్తున్నా, తప్పు చేయను, మోసం చేయను, దొంగతనం చెయ్యి. ఈ 3 లక్షణాలు నాకు అసహ్యం. చెప్పులు కుట్టుకొని బ్రతకడానికైనా సంతోషమేనండి. అక్కడైనా సువార్త చేస్తాను. గొప్పగా ఉండాలని నాకు ఆశ లేదండి. సువార్త చేయడానికి చెప్పులు కుడుతూ కూడా చేస్తానండి నేను. గొప్పగా వెళ్ళాలని నా ఉద్దేశం లేదు. నా పిలుపు గురించి మీకు తెలీదు. అడిగి నష్టపోవద్దండి. అందుకే దేవునికి లోబడే వాళ్ళంటే చాలా ఇష్టం అండి. నువ్వైనా సరే, నేనైనా సరే. దేవుడు చెప్తే సరే ప్రభువా అనాలి. ఏదైనా సరే, జీవమైన మార్గమైన ఏదైనా ప్రభులో జీవించడమే. ఇక్కడ చనిపోయినా అక్కడ బ్రతుకుతావు. కానీ దేవుని మాట లోబడుకుంటే ఇక్కడ ఏ మనిషి మాట నువ్వు లోబడవు. నీకు నువ్వే హాని, నాకు నేనే హాని. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తానండి. సృష్టికర్తన దేవుడు ఈ లోకంలో క్రైస్తవులు, ముస్లిమ్స్ని, హిందువుల్ని అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడండి. అందుకే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద నేను వర్షం కురిపిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం అందరినీ ప్రేమించాలి, మంచి మాటలు తెలియపరచాలి, మంచి మార్గం నడిపించాలి. నువ్వైనా నేనే సరే అవే మన చెడ్డ హృదయాన్ని, మనలో ఉంటున్న చెడ్డ హృదయాన్ని నువ్వైనా నేనైనా తీసేసుకొని ప్రభు మార్గంలో నడిచినప్పుడు పరలోకం చేరుతుందని చెప్తున్నాడు ప్రభు. ఇది కులం కాదు, మతం కాదు, జాతి కాదు, డబ్బులు, పేదిక, తనిక ఇలాంటివన్నీ కాదండి. అందుకే నేను చెప్తున్నాను, మనసారా చెప్తున్నాను. అలాంటివి ఉంటే నువ్వైనా సరే నేనే సరే తీసేసుకొని దేవునికి లోబడాలి. ఏది చెప్తే అది సరే ప్రభు అనాల. సావంటే సస్తాను ప్రభు అనాల. అదండి దేవుని పిలుపు. సువార్త చేయడం అంటే అదండి. అందుకే నేను మనసారా చెప్తున్నా, నీతిమంతులకి ఎన్ని హాని చేసినా ఆయన కాపాడుతూ వస్తాడండి. నాకు తల్లి, తండ్రి అన్నీ ప్రభువే అండి. ఎవ్వరు లేరు నాకు. ఎందుకంటే మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, 2 డేస్ నుంచి నాకు చాలా బాగాలేదండి. దయచేసి చేతుబడులు చేయొద్దండి. ఆత్మీయులైతే, నన్ను ప్రేమించే వాళ్ళైతే నా కోసం ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా నేను పని చేయాలని ఆశపడుతున్నానండి. నేను చెప్పులు కొట్టుకొనైనా సువార్త చేస్తా, కానీ నాకు గొప్పగా వెళ్ళాలని లేదు. దయచేసి నా జోలికి రావద్దండి. నా విజన్ కావాలా ఇస్తాను, తీసుకోండి, చేయండి. నా పిలుపు చేస్తారా, చెయ్యండి, నేను ఇస్తానండి. నేను చెప్పులు కొట్టుకొనైనా బతుకుతా, సువార్త మానను. దయచేసి నా జోలికి రావద్దండి. మనసారా చెప్తున్నా, నన్ను మంచిగా ప్రేమించే ఆత్మీయులు నా కోసం ప్రార్థన చేయాలని నేను మనసారా కోరుకుంటున్నా.
సువార్త దేవుని చిత్తానుసారంగా నేను చేయాలని కోరుకుంటున్నా. 2 డేస్ నుంచి చాలా హెడేక్గా ఉంది. ప్రభువుని అడుగుతూ వచ్చిన. నాకు అనారోగ్యం లేదండి. చిన్న పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక టాబ్లెట్, ఒక ఇంజెక్షన్ కానీ ఏమి యూజ్ చేయలేదండి నేను. హాస్పిటల్ అనేది నాకు తెలియదు. అంత హెల్తీగా నేను ఉంటున్నా. కానీ తలనొప్పి 2 డేస్ నుంచి భయంకరంగా బాధపడ్డా. దేవుడు తెలియపరిచాడు. ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి మానండి, లేకుంటే మీరే నష్టపోతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మంచి మనసుతో మీకేం కావాలన్నా దేవుడు ఇస్తాడండి. ఆయన మంచి మనసుతో అడిగినప్పుడు అన్నీ నడిపిస్తాడు. నా జోలికి రావద్దండి. మీకు ఇష్టమైతే ప్రేమించండి, ఇష్టం లేదా పక్కన వెళ్ళిపోండి. ఇది నేను కోరుకుంటున్నా. దేవుడు అంటున్నాడు, చేస్తే మేలు చేయండి లేదా కీడు చేయొద్దు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. నన్ను ఆత్మీయులు ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే, సేవకులైనా విశ్వాసులైనా సేవకురాలైనా నా కోసం ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటున్నా. 2 డేస్ నుంచి పడుకున్నా. ఇలాంటివి చేయొద్దండి మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే నీతిమంతులు ఎంత నష్టపోయినా దేవుడు లేపుతాడండి. అది ప్రభు తప్ప ఎవరు లేరు. ఆయన కోసమే బ్రతుకుతున్నా. సువార్త కోసమే నేను బ్రతుకుతున్నాను. వేరేది నాకు లేదండి. వేరే ఆలోచన నాకు లేదు. ఇది గుర్తు పెట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నా. అందుకే ఆ చెడు స్వభావం నువ్వైనా సరే, నేనైనా సరే అలాంటివి పెట్టుకోకుండా దేవునికి ఇష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడో అది గమనించాలని మనసారా నేను కోరుకుంటున్నా. మరి ఆత్మీయులు నన్ను ప్రేమించాలి, సేవకులు సేవకురాలు వాళ్ళు ఎవరైనా సరే నా క్షేమం కోసము, మరి దేవుని చిత్తానుసారంగా నేను పని చేసుకోవడానికి అన్ని విషయాల్లో నా కోసం ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఎవరైనా సరే చెడు స్వభావాన్ని తొలగించుకోవాలి, నువ్వు నేనని మనసారా కోరుకుంటూ మరి మాటలు విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ టు ఆల్ అండ్ ఆల్ దిస్ మీ సరస్వతి అండ్ దైవకృప గంగా బాయ్ కాళేశ్వర్.